రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టకపోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మాజీ సభ్యులు చింతామోహన్ విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. గత 11 ఏళ్ల కాలంగా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్లను చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి అవినీతి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బో ఏం మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ? 2G స్పెక్ట్రమ్ అంటారు, వాళ్ళు కోల్ స్కామ్ అంటారు. మరి ఈరోజు బ్యాంకుల్లో జరిగినటువంటి స్కామ్ గత 11 సంవత్సరాల్లో ఈ శతాబ్దపు కాలంలో జరగలేదు. స్కామ్ ఆఫ్ ది సెంచరీ. ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేసింది. మరి పెద్దవాళ్ళు పోయి లోన్లు తీసుకున్నారు. మరి లోన్లు 11 సంవత్సరాల్లో, గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 14.5 లక్షల కోట్లే కాదు, ఇంకొక అర కోటి 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది. ఏ పద్ధతిలో చేసింది? ఎవరెవరికి ఎంత చేసింది? 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను 100 కోట్లు పైబడ్డ వాళ్ళు కట్టలేనటువంటి ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీ చేసి ఏం తీసుకున్నారు? 10% ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో. 10% అంటే 1 లక్ష కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు. మరి 10% నేను తగ్గించే చెప్తున్నా. 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ టైంలో జరిగింది, జరుగుతూ ఉంది. బ్యాంకుల్లో ఉన్నటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడా లేదు, ఎన్డీఏ ప్రభుత్వంలో అని తెలియజేస్తున్నాను. రెండోది ఈవీఎంలు. నిన్ననే మా నేత మాట్లాడాడు, అధినేత ఢిల్లీలో. ఇది వాస్తవం. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, నేను గత 8 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. నేను వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడాను. ఇదే అంటే ఆ టైంలో ఏదో చెప్తాడులే చింతామోహన్ అనుకుని. ఇది వాస్తవం. 2014లో 115 లోక్సభ సీట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకెట్ట తెలుసు మీరు అడగొచ్చు. నాకు ఒక ఉప ఎన్నిక జరిగింది తిరుపతిలో. ఉప ఎన్నిక సమయంలో ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద మనిషి. నేను నిన్ను 1 లక్ష ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు. నేను అన్నాను, ఎట్ట గెలిపిస్తావు? నాకు డిపాజిట్ వస్తుందో రాదో నేను అనుకుంటుంటే నువ్వు 1 లక్ష ఓట్లతో ఎట్ట గెలిపిస్తావు అని నేను అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు, నేను చేస్తాను, నా దగ్గర ఒక మెకానిజం ఉంది, నేను ఒక ఆయన పిలుస్తాను అన్నాడు. తీసుకొని వచ్చారు. నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలా. ఈ మాటలు నువ్వు దేవస్థానంలో శాంక్టోరం దగ్గర చెప్పవయ్యా, నేను నమ్ముతాను. వాళ్ళు దేవస్థానం లోపలికి వచ్చి దేవుడు గుడి ముందు చెప్పారు లోపల, ఇటు చేస్తాం అటు ఎట్ట చేస్తారో అని అంటే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో టీవీ ఉంది కదా, మన దగ్గర రిమోట్ ఉంది కదా, మనం ఏ ఛానల్ మార్చుకోవాలని అటు మార్చుకోవచ్చు. అట్లాగానే పార్టీ ఓట్లు కూడా చేతి గుర్తుది, మరి ఇంకో గుర్తు మార్చుకోవచ్చా? మా దగ్గర ఈ రిమోట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము 115 సీట్లు అంతకుముందు మరి 2014లోని మా టీం అంతా చేసిందని ఒక ఆయన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఆయన మా అధినేత చెప్పింది కరెక్టు, 100కి 100 పాళ్ళు. ఈరోజు వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే వచ్చారు. 2014లో, 2019లో, మొన్న 24లో అనుమానమే లేదు.